హాయ్ సంతోష్ గారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అంటే ఏ దర్శకుడికైనా మొదటి సినిమా సక్సెస్ అనేది మామూలు విషయం కాదు. అంటే అట్లీస్ట్ అంటే ఎంతో పేరు రావడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా సక్సెస్లో పాస్ మార్కులు సాధించడం అన్నది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో గగనమైన పరిస్థితుల్లో మీరు 100% 75 మార్క్స్ వరకు సాధించడం. ఓకే, డిస్టింక్షన్తో పాస్ అయ్యాను కదా. ఎగ్జాక్ట్లీ ఎలా అనిపిస్తుంది ఇదంతా? డిస్టింక్షన్తో పాస్ అయ్యాను కదా. ఎగ్జాక్ట్లీ అందుకని చాలు. అంటే ప్రస్తుతానికి వచ్చా డిస్టింక్షన్లో ఇందులోనే ఉంటా అంటారా? చాలు. లేదు, నెక్స్ట్ 100కి 100 ఆబ్వియస్లీ కావాలి కదండి. అది ప్రస్తుతానికైతే డిస్టింక్షన్తో పాస్ అయ్యానని బయట టాక్ అయితే వచ్చింది. అది చాలు ఐఎమ్ హ్యాపీ. అలాగే మీ పేరు క్రిష్ జాగర్లపూడి కదా. మన క్రిష్ గారికి ఏమన్నా అంటే సారీ క్రిష్ గారికి మీ సంతోష్ జాగర్లపూడి అదే ఏంటి ఏమన్నా రిలేషన్ లాంటిది ఏమన్నా ఉందా? అందరు చాలా మంది అడుగుతున్నారు క్రిష్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ అలాంటిది. ఆయనకు అభిమానం అంతే తప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఇండస్ట్రీకి రావడానికి అంటే తెలుగు ఇండస్ట్రీలో రావడానికి ఏంటి అసలు ఎలా వచ్చారు, ఎందుకు రావాలని అనిపించింది మీకు? ఏం లేదండి, ఫస్ట్ నుంచి నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా కథలు రాస్తూ ఉండేవాడిని. నా బీటెక్ ఎంబీఏ ఈ టైమ్స్లో ఆ టైంలో ఉన్నప్పుడు నా కథలకు చాలా మంచి ప్రైజెస్ కూడా వచ్చాయి. నాకు చాలాసార్లు ఫస్ట్ ప్రైజ్లు కూడా వచ్చాయి. నా కథని వేరే వాళ్ళు డైరెక్ట్ చేసి అప్పట్లో డాక్యుమెంటరీస్ లాగా చేయడం అది చేసేవాళ్ళు. కానీ తర్వాత కొంతకాలం తర్వాత నాకే అనిపించింది, వెన్ ఐఎమ్ ఏబుల్ టు రైట్, వై కాంట్ ఐ డైరెక్ట్ మై రైటింగ్స్, నాది నేను డైరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగా చూపించగలననే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను నేను. అప్పటి నుంచి అనుకున్నాను. ఎంబీఏ టైంలోనేనండి. డ్యూరింగ్ మై ఎంబీఏ టైమ్ ఓన్లీ ఐ హ్యావ్ ఫిక్స్డ్ లైక్ ఫైన్ లెట్ మీ గెట్ ఇన్ టు డైరెక్షన్. అంటే ఇలా అనుకున్నప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీ గురించి తెలియదు కాదు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ అంటే మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ వాళ్ళు ఎలా మరి అంటే యాక్సెప్ట్ చేస్తారు రావడానికి? 100% సపోర్ట్ అని చెప్పను, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండి సక్సెస్ అయ్యేది అత్యంత తక్కువగా ఉన్న ఇండస్ట్రీ మంది. ఎందుకంటే ప్రతి చోట మనకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్లోనూ మనకి హెవీ కాంపిటీషన్ ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే సక్సెస్ అవ్వగలవా లేదా అనే భయాలు ఉన్నాయి. కానీ నేను కొంచెం డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకోవడం వల్ల జనాల్లో కొంచెం యూనిక్నెస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు నమ్మారు. అంటే ఫస్ట్ డైరెక్ట్గా సినిమాకే వచ్చారా ఏమైనా చేశారా? నేను షార్ట్ ఫిలిమ్స్ చేశానండి. 3 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. 7:30 అదృష్టవంతుడు, నేరం, ఈ 3 షార్ట్ ఫిల్మ్స్ కలిపి 30 లక్షల వ్యూస్ దాటి. అంటే నేను ప్రతి షార్ట్ ఫిల్మ్ని 1.5 days స్పాన్లోనే చేశానండి. నా లాస్ట్ షార్ట్ ఫిల్మ్ నేరం, దాని బడ్జెట్ 24,000, అదృష్టవంతుడు 8 నుంచి 10,000, 7:30 15,000. సో ఏంటంటే నాకు వచ్చే శాలరీలో నేను ఎల్ఐసిలో నేను అది వర్క్ చేశాను. నాకు వచ్చే శాలరీలో సగం షార్ట్ ఫిల్మ్స్కి పెట్టుకునేవాడిని. ఎందుకంటే ఐ హ్యావ్ లెర్న్ ద క్రాఫ్ట్. సో గెటప్ సీన్ చేశారు వాటిల్లో, నేరం అండ్ 7:30 ఆయన అంతా కామెడీకి పెట్టింది పేరు వాడు జబర్దస్త్లో. కానీ నేను థ్రిల్లర్ చేయించాను, హారర్ చేయించాను. సో అక్కడ యూనిక్నెస్ అనేది ఒక ముద్ర, ఒక స్టాంప్ లాగా పడింది. వీడేంటి యూనిక్గా ఉన్నాడు వెళ్తున్నాడు అని. అక్కడి నుంచి ప్రొడ్యూసర్ సార్ కంట్లో పడడం. సో సుధాకర్ రెడ్డి గారిది ఆబ్వియస్లీ ఇమ్మెన్స్ సపోర్ట్. సో ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్తో ఉంది అంటే 100% నాకు సుధాకర్ రెడ్డి గారి సపోర్ట్, మా ప్రొడ్యూసర్ 100% ఉంది. అంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ క్రైమ్ హర్రర్ తీశారు కాబట్టి మరి సినిమాకు కూడా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నారా? నాకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం. బేసికలీ నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఆడియన్స్ ఉండాలి అని చెప్పేసి నేను ఉంచాలని నా కోరిక. సో థ్రిల్లర్స్ అంటే ఏదో వణుకు పుట్టించేదే కాదు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఊహించింది జరగాలి. సినిమాలో వాళ్ళు ఊహించింది జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. భయపెట్టడం ఒక్కటే థ్రిల్లింగ్ కాదు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా థ్రిల్లింగ్ అనే నమ్ముతాను నేను అందులో కొంచెం సక్సెస్ అయ్యాను. పర్లేదు సుబ్రహ్మణ్యం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.